హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు గౌరీ బాల్ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఫేస్ హాఫీ కనిపిస్తుందని కన్ఫ్యూజ్ అవుతున్నారా? యాక్చువల్లీ నేను ఇంకా నా ఫేస్ని రివీల్ చేయాలనుకోవట్లేదు, బట్ ఈ వీడియో లిప్స్ రిలేటెడ్ కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని నా ఫేస్ని హాఫ్ చూపించి మీకు నేను చెప్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. నేను తమ్నెయిల్లో పెట్టినట్టు 3 ప్రొడక్ట్స్తో నా డార్క్నెస్ ఎలా పోగొట్టుకున్నాను అనేది మీకు నేను షేర్ చేయబోతున్నాను. బట్ బిఫోర్ దట్ మనం కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. అవేంటంటే, సింపుల్గా ఒక బ్రష్ తీసుకోండి, యూజ్డ్ బ్రష్, జస్ట్ ఆల్రెడీ మీరు యూజ్ చేసిన బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని లిప్స్ని బట్ చేసి జస్ట్ 1 minute సర్క్యులర్ మోషన్లో ఈ లిప్స్ని స్క్రబ్ చేయండి ఫర్ 1 minute. ఎవ్రీడే మీరు ఇలా చేయడం వల్ల మీ లిప్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. ఏవైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయో అవన్నీ కూడా మీ ఇలా బ్రష్ చేస్తున్నప్పుడు దాని మీద అవనేవి పోతాయి. సో మీరు ఇలా స్క్రబ్ చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోయి కొత్త సెల్స్ అనేవి ఫామ్ అయ్యి రెడ్ కలర్ అనేది, మీ లిప్స్ పింక్ రెడ్ కలర్ అనేది మీకు వస్తుంది. సో దిస్ ఎ మస్ట్. ఇది మాత్రం రోజు ఫాలో అవ్వండి. జస్ట్ 1 minute. ఏదో ఒక వీడియో చూస్తూ ఏదైనా చేస్తూ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎనీ టైం, ఏ టైంలోనైనా దీన్ని మాత్రం ఒక్కసారి 1 minute అని స్క్రబ్ చేయండి, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత నేను ఫాలో అయ్యేదేదో మీకు చెప్తాను. ఎవ్రీడే అయితే నేను జస్ట్ స్క్రబ్ చేసి చేసిన తర్వాత మీకు నేను చెప్పిన వాటిలో ఫస్ట్ ప్రోడక్ట్ ఇదేనండి. ఇది ది ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్ 7% సొల్యూషన్. మీకు కనిపిస్తుందా? ది ఆర్డినరీ. సో దీనికి చాలా మల్టీపర్పసెస్ ఉంటాయి. దట్టు ఈ డార్క్ లిప్స్ని క్యూర్ చేయడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ నేనైతే చెప్తాను. నేను పర్సనల్గా యూజ్ చేశాను. సో టేక్ ఏ కాటన్ ప్యాడ్ ఆర్ కాటన్ ఎనీథింగ్ తీసుకొని ఈ సొల్యూషన్ని దీని మీద ఇట్లా అప్లై చేయండి. వేసిన తర్వాత యూ జస్ట్ సింప్లీ స్వైప్ ఇట్. సీరియస్లీ ఇది మీకు ఎంత బాగా యూజ్ అవుతుందంటే మీకు ఇంక వేరేదేం అక్కర్లేదు. సో గ్లైకాలిక్ యాసిడ్ని కాటన్ ప్యాడ్లో డిప్ చేసి దీన్ని ఆ సొల్యూషన్లో ముంచి కానీ మీ లిప్స్కి రోజు ఎవ్రీడే పెట్టినట్టయితే మీ లిప్స్ వితిన్ 3 daysలోనే మీరు చేంజ్ అనేది కనిపిస్తుంది. మీరు యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి నా వీడియోలో. లిటరల్లీ వెరీ 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 యూస్ఫుల్. కాసేపు దీన్ని ఇలా వదిలేయండి. సో నేను గ్లైకాలిక్ యాసిడ్ సొల్యూషన్లో డిప్ చేసిన కాటన్ ప్యాడ్ని పెట్టుకున్న తర్వాత నేను కాసేపు అలా వదిలేసాను. మీరేం కడగాల్సిన అవసరం లేదు. బికాస్ మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో మీ లిప్స్ మీద ఒక టింగ్లింగ్ సెన్సేషన్, అంటే ఒక తిమ్మిరి ఉట్టినట్టు ఒక సెన్సేషన్ వస్తుంది. దట్ ఈస్ సేఫ్. మీరేం భయపడకండి మీ లిప్స్కి ఏదో అయ్యిందని. ఇట్ విల్ క్యూర్ ఫ్రమ్ ఇన్సైడ్. ఏదైతే ఉందో అది క్లీన్, అది డార్క్నెస్ లేకపోతే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అది కంప్లీట్గా వర్క్ చేస్తుంది, దాని మీద వర్క్ చేస్తుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. ఆ సెన్సేషన్ వచ్చింది, నాకు ఏదో అయిపోయిందని మీరేం భయపడకండి. ఇట్స్ వెరీ కామన్ ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఇప్పుడు ఇది నేను చెప్పిన సెకండ్ ప్రోడక్ట్ ఇది, ది పిల్గ్రిమ్ ఎక్స్ఫోలియేటింగ్ పీల్ రోల్ ఆన్ అండి. ఇది జస్ట్ మీకు చూపిస్తాను.
చిన్న బాటిల్లా వస్తుంది. కెన్ సీ పిల్గ్రిమ్ లిప్ రోల్ ఆన్. ఇది లైక్ ఒక థిక్ ఒక సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీరు జస్ట్ దీన్ని లిప్స్ మీద గ్లైడ్ చేయడమే. సో ఇలా దీని మీద లిప్కి రాసిన తర్వాత 10 minutes ఉండాలి. సో మీరు 10 minutes ఉంటే ఏమవుతుందంటే అది మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మీరు వాటర్తో తడిపి మీ ఫింగర్తో జస్ట్ ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయండి. సో ఇది ఏం చేస్తుందంటే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. లైక్ పీల్ ఆఫ్ మాస్క్ మన స్కిన్కి ఎలా అయితే వేసుకుంటామో లిప్స్కి కూడా ఇది పీల్ ఆఫ్ మాస్క్ అనుకోండి. సో ఓకే, ఇలా వేసుకున్న తర్వాత మీరు వాష్ చేసేసుకోవాలి దీన్నైతే. సో నేనైతే 10 minutes తర్వాత నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో మీరు మాత్రం ఇలా స్క్రబ్ చేసిన తర్వాత వాటర్తో కడిగేసుకోండి. ఇది ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే చేయండి. ఓకే, ఇది జస్ట్ వీక్లీ వన్సే చేయాలి లిప్స్కి. మోర్ దెన్ దట్ వాడకండి. సో పీల్ ఆఫ్ కాబట్టి. అండ్ విచ్ ఇస్ థర్డ్ ప్రోడక్ట్, నేను చెప్తానుకున్న థర్డ్ ప్రోడక్ట్ లిప్స్ లైట్. ఇదొక వైట్ క్రీమ్. లైక్ మీకు నేను చూపిస్తాను దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో ఒక పీ సైజ్ అమౌంట్ వైట్ కలర్లో ఉంది కదా, ఇది లిప్ బామ్స్లా కాదండి, ఒక క్రీమ్. ఇదొక చూసారా, ఇది వైట్ క్యాస్ట్ అనేది దీనికి ఉంది. మీరు ఇలా మసాజ్ చేస్తూ ఉంటే అది అబ్జర్వ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ టైం. మీ లిప్స్ మీద డార్క్గా ఉన్న లిప్స్ మీద ఓవర్ నైట్ పని చేయాలంటే మీరు నైట్ అప్లై చేసుకోవాలి. మార్నింగ్ అప్లై చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళలేరు. సో నాకు దీంట్లో డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే బట్ ఇట్ వర్క్స్. నాకు దీంట్లో 2 థింగ్స్ నచ్చలేదు జెన్యూన్గా. ఫస్ట్, ఇది మెడికేటెడ్ అవ్వడం వల్ల ఆ మెడికేటెడ్ స్మెల్ అనేది తెలుస్తుంది, చాలా తెలుస్తుంది. అండ్ ఇలా వైట్ క్యాస్ట్ రావడం వల్ల నైట్ తప్ప మార్నింగ్ రాసుకోలేము. సో ఇది ఎలానో ఓవర్ నైట్ క్రీమే కాబట్టి నాట్ ఏ బిగ్ డీల్. బికాస్ మనకి డార్క్నెస్ అనేది తగ్గాలి కాబట్టి నైట్ అప్లై చేసుకొని మీరు పడుకోండి. నేను ఈ వీడియోలో కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఎవ్రీడే మీ లిప్స్ని స్క్రబ్ చేయండి విత్ టూత్ బ్రష్. అండ్ ఎవ్రీడే ఈ టోనర్తో మీరు కాటన్ వైప్తో తుడుచుకోండి. అండ్ నెక్స్ట్ ఈ క్రీమ్ని ఎవ్రీడే నైట్ అప్లై చేసుకోండి. మీరు మార్నింగ్ ఒకవేళ బయటికి వెళ్తున్నట్టయితే మస్ట్ మీరు SPF ఉన్న ఒక లిప్ బామ్ని యూజ్ చేయండి. నేను జస్ట్ హిమాలయ చూపిస్తున్నాను బికాస్ నా లిప్స్ చాలా డ్రై, చాలా చాపుడు ఉంటాయి. సో నేను జస్ట్ ఇది వాడుతున్నాను. బట్ నా దగ్గర వేరేది ఉంది SPFది, బట్ మీకు వీడియోలో ఇప్పుడు చూపించలేకపోతున్నాను. బట్ మీరు కానీ బయటకు వెళ్తే మాత్రం SPF ఉన్న లిప్ బామ్స్ని వేర్ చేసి వెళ్ళండి, విచ్ ఇస్ వెరీ సేఫ్. ఒకవేళ మీరు సన్కి ఎక్స్పోజ్ అయినా మీ లిప్స్ డార్క్ అవ్వ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఒకటి లిప్స్ డార్క్ అవుతాయి. నెక్స్ట్ మీరు లిప్స్ని లిక్ చేయడం వల్ల డార్క్ అవుతాయి. ఈ 2 మానేయండి. సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు SPF లిప్ బామ్ వాడండి. నెక్స్ట్ లిప్స్ని చప్పరించడం, లిక్కింగ్ చేయడం అనేది కంప్లీట్గా స్టాప్ చేయండి. ఎందుకంటే మన సలైవాలో ఉన్న ఎంజైమ్స్ అనేవి ఇక్కడ లిప్స్ మీదకి చేరిపోయి డార్క్ అయ్యేలా చేస్తుంది. సో ఫస్ట్ అది ఆపేయండి.
నైట్ కూడా ఆ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇంకా లేచే ఉంటే, ఒకవేళ పడుకోకుండా ఉంటే ఏదో ఒక లిప్ బామ్, మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ అనేది రాసుకొని పడుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వాడుతున్నదైతే ఈ ప్రొడక్ట్సే వాడుతున్నాను. నాకు చాలా చాలా డార్క్ నుంచి చాలా పింక్ అయింది. ఈ వీడియోని నైట్ షూట్ చేయడం వల్ల మీకు నా లిప్స్ కలర్ అనేది అంత పింక్ తెలియట్లేదు, బట్ నా లిప్స్ చాలా పింక్ అయినాయి. సో నేను నైట్ షూట్ చేయడం వల్ల మీకు మేబీ అంత ఎక్స్పోజర్ లేక కనిపించకపోయి ఉండొచ్చు. ఇట్స్ వెరీ సారీ. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో ఎక్కడైనా ఏ పాయింట్ దగ్గరైనా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.